హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం వీడియోలో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన ఒక స్కీమ్ అయితే గవర్నమెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే దేనికి సంబంధించింది అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మనకి గవర్నమెంట్ సబ్సిడీలు అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి అప్లై చేసుకోవాలి ఎలా అంటే నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ దాంతోపాటు దీనికి అప్లై చేసుకోవడానికి మనకి డేట్ చాలా తక్కువ ఉంది. సో ఫాస్ట్గా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఎస్సీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే. దీనికి డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఇవి 3 డాక్యుమెంట్స్ అనేటివి పక్కా ఉండాలి. సో ఇవి ఉంటేనే మనం ఇది అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన. సో ఫస్ట్ మనమైతే గూగుల్ క్రోమ్లో వచ్చేసాలి. వచ్చేసిన తర్వాత OBMMS అని టైప్ చేయండి, లేదా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. దానిపైన క్లిక్ చేసి ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా TBOBMMS అని, ఈ TGOBMMS పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకి వెబ్సైట్లో అయితే మనం వెళ్ళిపోతాం మెయిన్ వెబ్సైట్లో. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి కింద ఎకనామిక్ సపోర్ట్ అని చూపిస్తుంది కదా, రిజిస్ట్రేషన్ ఎస్సీ కార్పొరేషన్ అని సెకండ్ లింక్, దానిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనమైతే మెయిన్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో అక్కడికైతే మనం వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది దేనికి అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే 2 వీలర్ అయితే లేదా 3 వీలర్ బైక్ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ అని చూపిస్తుంది కదా, రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని. సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతాం. చూడండి మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ అయితే వచ్చేసి మనకి మన ఆధార్లో నేమ్ ఎలా ఉందో అలా టైప్ అయితే చేయాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకి ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. థర్డ్ వచ్చేసి మనం ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి రేషన్ కార్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్ అయితే రావడం అని జరుగుతుంది. సో చూసుకోండి, చూడండి నేను ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిషియరీ టైప్ అంటే మనం ఇండివిజువల్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో మనకి ఈ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని టైప్ చేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అని ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్ అంటే మనకి ఏమైనా ట్రాక్టర్ గిట్ట కావాలా, ఎలక్ట్రిక్లో అయితే ట్రాక్టర్ అయితే లేదు. సో వేరే ఏమైనా ట్రాక్టర్ కావాలా, అది గిట్ట మనకు సబ్సిడీలు అయితే గవర్నమెంట్ తీస్తుంది. సో నేను టూ వీలర్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో అక్కడ చూసిన తర్వాత మీకు 2 వీలర్ కావాలా 3 వీలర్ కావాలా అనేది టైప్ చేయాలి. సో నేను 2 వీలర్కి అప్లై చేస్తున్నాను కాబట్టి 2 వీలర్ పైన ఈవీ 2 వీలర్ పైన అయితే క్లిక్ చేశాను ఈవీ. సో ఇక్కడ చూడండి మనకి ₹1,00,000 దాకా అయితే మనకి ఆ లోన్ అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లో మనకి 90,000 అనేది మనకి గవర్నమెంట్ అయితే కడుతుంది, 10,000 అయితే మనం కట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన డిస్టిక్ ఏందో ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు మండల్ ఏదో అది గిట్ట ఇచ్చేసేయండి. సపోజ్ నేను ఇప్పుడు హైదరాబాద్ ఇస్తున్నాను అనుకోండి. సో ఇక్కడ మనకి హైదరాబాద్ అనేది మనకి పైన ఉంటుంది. సో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మన మండల్, ఏ మండల్ వస్తుందో ఆ మండల్ ఇచ్చేసేయండి. సో చూడండి ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన పంచాయత్. సో మీకు ఏం పంచాయతీ వస్తుందో అది ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ విలేజ్, అంటే మేము సిటీలో ఉండేటోళ్ళకి ఈ ఆప్షన్ అనేది రాడు. సో మెయిన్గా మనం ఏం చూసుకోవాలంటే రెడ్ మార్క్లో ఏమేమి ఉన్నాయో అవి కంపల్సరీగా అయితే ఫిల్ చేయాలన్నమాట. చూడండి మనకి ఇక్కడ గవర్నమెంట్ అనేది కొన్ని దీని గురించి అయితే మనకి ఇవ్వడం అని జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏమేమి అప్లై చేసుకున్నాం చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో అయితే మనకి 2 వీలర్ వెహికల్ అయితే అప్లై చేసాము. సో మనకి ఇంచుమించు ₹1,00,000 దాకా అయితే మనకి లోన్ అయితే రావచ్చు. సో అనేది చూపిస్తుంది ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత లోన్ కావాలనేది ఇక్కడ రాయాలి మనం. సపోజ్ మనకు ₹1,00,000 కావాలంటే ₹1,00,000 టైప్ చేస్తే మీకు చూడండి మనం ఇక్కడ సబ్సిడీ అనేది మనకు గవర్నమెంట్ 90,000 అయితే కడుతుంది. బ్యాంక్ లోన్ అనేది మనం ₹10,000 కట్టుకోవాలి. టోటల్ కాస్ట్ వచ్చేసి ₹1,00,000, అంటే మనకు టోటల్ అమౌంట్ అనేది ₹1,00,000 అయితే వస్తుంది. మనం 10,000 అయితే మనం కట్టాలి, 90,000 అయితే మనకి గవర్నమెంట్ అయితే కడుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీ ఏ బ్యాంక్ ఉందో అది బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ ఎక్కడ ఉందో అది ఇచ్చేసేయండి. దాని నెక్స్ట్ IFSC కోడ్ అయితే బ్రాంచ్ పైన వస్తాగానే IFSC కోడ్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైవింగ్ లైసెన్స్ చెప్పాను కదా ఫస్టే, ఈ డాక్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి స్టార్ మార్క్ ఉంది కదా. సో కంపల్సరీగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది అనేది డేట్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది అవసరం ఏం లేదు, రెడ్ మార్కులు ఉన్నాయి కదా, ఈ పాన్ కార్డు,
ఇంకా ఇవి ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసేయండి కింద వచ్చిన తర్వాత చూడండి మనకి మన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మన పేరు, మన ఆధార్ నంబరు, లాస్ట్ 4 డిజిట్స్ అండ్ మన రేషన్ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తుంది. కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ ఫాదర్ నేమ్ అని టైప్ చేయండి. ఫాదర్ నేమ్ మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్నారా లేదా అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఉంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఆడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే సదనం సర్టిఫికేట్ అండ్ మీకు ఎంత పర్సంటేజ్ ఉంది అండ్ దేనివల్ల మీకు ఆ డిజబిలిటీ వచ్చింది అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇదే ఇక్కడ చూసి మనం ఒకవేళ లేకుంటే నో పైన క్లిక్ చేసి మీరు వేరే ప్రాసెస్ అయితే రెడీగా చేసుకోవచ్చు. సో ఉంటే ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాలన్నమాట. లేకుంటే నో పైన క్లిక్ చేసి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి మేలా ఫీమేల్ అని టైప్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని టైప్ చేసేసేయండి. నెక్స్ట్ మీరు అర్బనా రూరల్ దేంట్లో ఉంటారా అంటే టైప్ చేసేయండి. అర్బన్ అంటే మనకి సిటీ, రూరల్ అంటే మనకి విలేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన క్యాస్ట్ నంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి దాంట్లో నెంబర్ ఎంటర్ చేయగానే మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. మన పేరు వచ్చేస్తుంది, మన సబ్ క్యాస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ అంటే ఏం చదువుకున్నారు అనేది అక్కడ ఇచ్చేసేయండి. అక్కడ ఇచ్చిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇదైతే మ్యాండేటరీ అయితే లేదు, రెడ్ మార్క్. సో ఇది ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే మెయిన్, రెడ్ మార్క్లో ఉంది కాబట్టి. సో దాని తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ తీయగానే ఏజ్ అనేది కింద మనకి వచ్చేస్తుంది, అవసరం లేదు మనం ఏజ్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు సంవత్సరపు ఆదాయం ఎంత, యాన్యువల్ ఇన్కమ్. సో అది టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత కింద మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇంకొకటి మీ ఇంట్లో ఎవరిదైనా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది ఇచ్చేస్తే ఇచ్చేయండి, లేకుంటే లేదు, మ్యాండేటరీ అయితే లేదు రెడ్ మార్క్లో. సో నెక్స్ట్ వచ్చేసి మీ వృత్తి అంటే మీరు ఏం పని చేస్తారో అది టైప్ చేయండి. సో దీంట్లో మీ ఆప్షన్స్ లేకుంటే అదర్స్ పైన క్లిక్ చేయండి. సో మీరు చేసే పని దాంట్లో లేకుంటే అదర్స్ పైన క్లిక్ చేసినా పర్వాలేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అదర్స్ అని. సో దీంట్లో ఉంటే ఫార్మర్ గీట ఉంటే ఓకే క్లిక్ చేసేయండి, లేదంటే అదర్స్ పైన క్లిక్ చేసి ఏం ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం అవసరం లేదు గ్రూపు, సో ఇది వదిలేసేయండి. సో రెడ్ మార్క్లో ఉన్నవి మనం మెయిన్గా అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మన అడ్రస్ ఇది కరెక్ట్గా మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగనే అప్లై చేయండి, ఎందుకంటే మనకి రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఆధార్ కార్డులో ఎలా ఉందో సో అలాగైతేనే టైప్ చేసేయండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం ఇక్కడ అప్లై చేయాలి. దానికి వచ్చేసి మనం ఈ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి మనకి 50 KB టు 500 KB లోపు అయితే ఉండాలన్నమాట. సో 50 నుంచి తగ్గొద్దు, 500 కన్నా ఎక్కువ అయితే ఉండొద్దు. సో మనకి ఈ PDF ఫామ్లో మనం అప్లోడ్ అయితే చేయొచ్చు ఈజీగా. సో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేయాలి అంటే చూడండి ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది కదా. సో మెయిన్గా వచ్చేసి మీ ఫోటో ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి పాన్ కార్డ్. ఇది అవసరం లేదు, అప్లై చేస్తే చేయండి, లేదంటే వదిలేసేయండి, ఇదైతే రెడ్ మార్క్లో లేదు. థర్డ్ వచ్చేసి మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ ఫోటో అండ్ మీ ఫోర్త్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ ఫోటో, ఫ్రంట్ బ్యాక్ రెండు. ఇక్కడ ఒకటే అప్లై చేయాలి, థర్డ్ వన్లో ఒకటి అప్లై చేయాలి, ఫోర్త్ వన్లో ఒకటి అప్లోడ్ చేయాలన్నమాట. సో అది అప్లై చేసిన తర్వాత కింద ఒకసారి ప్రివ్యూ అని ఉంటుంది. సో ఇక్కడ 2 బాక్సులు కనిపిస్తున్నాయి కదా చిన్నవి, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో అది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రివ్యూ పైన చూసుకోండి, ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి ఆ ఎడిట్లో ఏమైనా తప్పు ఫిల్ చేస్తే కరెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. రెడ్ మార్క్లో సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో నా డీటెయిల్స్ కనిపిస్తాయని అయితే ఇక్కడైతే అప్లై చేస్తలేను. సో అక్కడ చూసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఐడి అనేది చూపిస్తుంది, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదా అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. మీకు ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆ అప్లికేషన్ ఐడితో స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది చేస్తాను. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.